వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గద్వాల నియోజకవర్గంలో గద్వాల గర్జన పేరిట సభ నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సో ఇక ప్రతి నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో సభ పెడతామంటున్నారు. గద్వాలకు సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. రాజిరెడ్డి గారు, నిన్న కేటీఆర్ గద్వాలకు వెళ్ళారు. గద్వాలలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసారు మీరు కూడా. నేను రైలు కింద తలకాయ పెడతా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక బోను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన బండ్ల కృష్ణమారెడ్డి ఎట్లా పోయిండు కాంగ్రెస్లకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఆయన కోసం పోయినా జనాల కోసం పోయినా? ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాప్రభుత్వం. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి అంటారా? ఆయన క్లియర్గా చెప్తున్నారు ఆయన ఏంది, ఆయన స్టాండ్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది అని. సో ఇక్కడ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వస్తుంటారు. ప్రజలకి న్యాయం చేయాలన్నప్పుడు అందరు లీడర్లు అంతా వస్తుంటారు. నిన్న చిల్లర వల్లరుగా అబద్ధం చెప్పి స్క్రిప్ట్ ఇచ్చినది మాట్లాడి వాస్తవాలు తెలియకుండా మాట్లాడిన కేటీఆర్ గురించి చెప్తా. ఓకే, కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయానికి వస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా? కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా, అది కృష్ణమోహన్ రెడ్డి గారికి తెలుసు. అది మీరు కృష్ణమోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, ఆయన అడగాల. కృష్ణమోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కండువా ఇది ఉంది, 3 రంగుల జెండా అంటున్నారు. ఇది 3 రంగుల కండువానా, కాంగ్రెస్ కండువానా? ఇది వేసుకున్న వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా నా మీద ఉంది కాబట్టి, ఇది రాజీవ్ రెడ్డి మీద ఉంది కాబట్టి ఇది 3 రంగుల జెండా. ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో నా సిద్ధాంతం అదే. 2008 నుంచి ఇప్పటి వరకు పార్టీ పొజిషన్లో ఉన్న, 2011లో పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్న, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ఉన్న, నేషనల్ లెవెల్లో పనిచేసిన, అన్నీ చేసిన. ఇది చూస్తే రాజీవ్ రెడ్డి మీదకి వచ్చినప్పుడు అది 3 రంగుల జెండా. నువ్వు వేరే వేసినా కూడా నాది అదే ఉంటుంది కలర్. ఓకే, అసలు అంటే పార్టీకి ఒక కండువా ఉంటుంది. బీజేపీ చూస్తే బీజేపీకి ఒక కండువా ఉంది, బీఆర్ఎస్కి ఒక కండువా ఉంది, కాంగ్రెస్ కండువా అయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఇదే, కాంగ్రెస్ నుంచే స్టార్ట్ అయింది. కండువా అంటేనే కాంగ్రెస్ ఇదే. మీరు ఎడకెళ్ళినా కూడా ఇదే ఉంటుంది. మరి ఆయన చెప్పే దాంట్లో మీరు గుళ్ళల్లో కూడా పోయి చూస్తే ఇదే కండువా ఇస్తారు. మరి బీజేపీ కండువా వేయరు, ఏమయ్యారు. ఇది ప్రజలు నమ్మిన కండువా. అది ఏదైనా సరే ఇది 3 రంగుల జెండా నా మీద ఉంది అని అంటే అది 3 రంగుల జెండా. కృష్ణమోహన్ రెడ్డి గారిది, ఆయన ఎక్కడున్నారు ఏంటి, ఆయన పార్టీతో ఆయనకి ఏం జరుగుతుంది, ఏ పార్టీ ఏంది అనేది ఆయన క్లియర్గా చెప్తారు. మీరు అడగండి. అక్కడ మాత్రం ప్రజాప్రభుత్వం ఉంది. ఎవరు ఏ పార్టీ ఎక్కడ గెలిచినా కూడా, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లాగా మా పార్టీ ఎమ్మెల్యే గెలుస్తేనే మేము అభివృద్ధి అనేది ఏం లేదు. గెలిచినా గెలవకపోయినా ప్రజలందరూ మా వాళ్ళే. గద్వాల అభివృద్ధి అనేటువంటి అంశంలో నిన్న కేటీఆర్ చెప్పారు, ఒక లిస్ట్ చెప్పిండు కేటీఆర్. మేము ఇది తీసుకొచ్చినాం, ఇది తీసుకొచ్చినాం, ఇది చేసినాం, ఇది డెవలప్మెంట్ చేసినాం, ఇవి చేసినాం అనేటువంటిది. అదే చెప్తున్నా కదా, ఆయన డెవలప్ చేసినా అనుకుంటున్నాడు కానీ ఏం చేయలేదు. అక్కడ చేసిందంతా కాంగ్రెస్ గవర్నమెంటే. ఆయన డెవలప్ అయిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు హ్యాండ్లూమ్ పార్క్ ఫౌండేషన్ స్టోన్ వేసిండు. ఆయన వేసేంతవరకు అప్పుడు కూడా ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింటారు, సార్ ఇది అని ఫౌండేషన్ స్టోన్ వేసిండు. తర్వాత అయిపోయింటుంది అనుకుంటున్నాడు ఆయన, కానీ కాలే. గట్టు ఎత్తిపోతల పథకం ఉంది, చేసిండు, స్టార్ట్ చేసిండ్రు. ఆయన ఏమనుకుంటున్నాడు, వాళ్ళ కమిషన్లో వాళ్ళకి ముట్టింటాయి ఎంతో కొంత. అయిపోయింది అనుకుంటున్నాడు కానీ అయిపోలేదు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1270 అని చెప్పి లెక్క ఇది చేసిండు. ఓపెన్ చేసినప్పుడు ఆయన కట్టినాము, జనాలకి ఇచ్చినాము అనుకుంటుండు. ఆడ కమిషన్లు చెప్తారు అంటే కలర్ చేంజ్ చేసిరు, 3 రంగుల 3 రంగులు వేసిరు. కట్టి కూడా మర్చిపోతే బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ని మీరు అని అదే అంటున్నా కదా, డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు, కమిషన్లు ముట్టిన తర్వాత జనాలకి ఇచ్చినాము అనుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏమైంది అని అంటే, అవి కట్టి ఎప్పుడో అది కూడా 12, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి అందరూ అన్నారు. అది కూడా ఎక్కడో ఊరు బయట సంబంధం లేకుండా గద్వాల కోసం అని చెప్పి 1200 కట్టినామంటున్నా. అదికి 3-4 ఏళ్ళు అయిపోయి దాన్ని ఎందుకు ఓపెన్ చేయలేదు నాయన, నువ్వు మర్చిపోయినావు. ఎందుకంటే నీ కమిషన్ ముట్టింది. ఏ చిన్న వాటికి ఏం పోతాము, ఏం ఓపెన్ చేద్దాం, దాంట్లో పందులు ఉంటుండే. నేను పోయి చూస్తాను, నీళ్ళు వచ్చి వర్షానికి ఇచ్చేసి దానికి మళ్ళీ అసలు మెయింటెనెన్స్ లేక దానికి. అది కూడా ఎవరండి పల్లెటూర్లలో పోయి డబుల్ బెడ్రూమ్లో ఉండేటోళ్ళు ఎవరండి? నా ఊర్లో నేను ఉంటే నాకు ల్యాండ్ ఉంటుందో, ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని నేను ఆడ ఉంటా. దాన్ని కూడా మళ్ళీ సిగ్గు లేకుండా గొప్ప చెప్పుకుంటా. అరే బాబు అంటే నువ్వు వచ్చేంతవరకు నువ్వు కట్టి ఆడ ఇదిలో వచ్చినాయి, దానికి ఏం పని అంటే మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు దానికోసం ఎదురు చూడాలన్నా?
సిగ్గుందా అసలు అది మాట్లాడడానికి? అది స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చినారు, కానీ నీకన్నా బుద్ధి ఉండాలి కదా. 3500 ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ మేము ఇచ్చినామాట, శాంక్షన్ చేసినాము. ప్లాట్ లేని వాళ్ళకి ప్లాట్ ఇచ్చి, ప్లాట్ లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి మేము ఇది చేస్తుంటే నీకు సిగ్గన్నా ఉండాలి. మళ్ళీ దాన్ని అభివృద్ధి అంటావు నువ్వు, ఎట్లయితుంది? బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది, ఒకవేళ కాంగ్రెసే అభివృద్ధి చేస్తే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, ఎన్నికలకు వెళ్దాం బై ఎలక్షన్లో అనేటువంటిది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా ఎన్నిక రెడీగా ఉందా? పార్టీ ఫిరాయించింది స్పీకర్ గారు నిర్వహిస్తారు, అది ఇంకా అక్కడ నడుస్తుంది. ఓ కేసు నడుస్తుంది, వాళ్ళు కోర్టులో కేసు వేసిండ్రు, స్పీకర్ గారు ఉన్నారు, అది ఉన్నది, అది వాళ్ళ పరిధిలో ఉంది. ఇది ఏంది అని అంటే వాళ్ళు చేసిండ్రు కదా, ఇంతకుముందు దొంగతనం చేసిండ్రు కదా, వాళ్ళ నాయన చేసిండు కదా, మళ్ళీ ఇంకా వాళ్ళ నాయన మొగోడు కదా. ఇప్పుడు మొగోడు అయితే బై ఎలక్షన్లు పెట్టు, మొగోడు అయితే బై ఎలక్షన్లు పెట్టండి రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. మీ నాయన మొగోడు కదా, అప్పుడు ఎందుకు పెట్టలే బై ఎలక్షన్లు? నువ్వు పార్టీ మళ్ళీ సిగ్గు లేకుండా మినిస్టర్లు ఇస్తావు కదా తీసుకుపోయి నువ్వు, అంటే మీ నాయన మొగోడు కాదా? అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతున్నప్పుడు కనీసం కంపారిజన్ ఇదేమన్నా 50 ఏళ్ళ ముందు హిస్టరీయా? నిన్నమన్నా నువ్వు చేసిన అరాచకమే కదా. నువ్వు చేసినదే ఇది చేస్తే, నువ్వు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇక్కడ ఏమీ జరగలేదు. వాళ్ళకి ఏంటి అని అంటే ఏదో ఒకటి న్యూస్లో ఉండాలా, రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈడ కూడా ఎంక్వైరీలు నడుస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీలు. వాళ్ళు చేసినదంతా దొంగతనం. ఇప్పుడు అందుకే ఒకరి తర్వాత ఒకరు యూఎస్ టూర్లు వేస్తున్నారు. వాళ్ళు దాచిపెట్టుకున్నదంతా ఆడ పెట్టుకొని ఆడకు బూనికే, ఈడ ఏం లేదు వాళ్ళకి. నువ్వు అదే స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడవయ్యా? నువ్వు అది ఈ ఫార్ములా 1 రేస్లో నువ్వు ఇచ్చినోడికే మళ్ళీ నీకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తాడు, మరి దాని గురించి ఏం మాట్లాడవు నువ్వు? కాళేశ్వరంలో మీరు ఇది చేసినారని చెప్పి రైడ్లలో అంతా చేస్తున్నది, మీరు అన్యాయం చేసిండ్రు, మీరు దొంగతనం చేసిండ్రు, మీరు స్కాములు చేసిండ్రు అని చెప్పి అంత క్లియర్గా చేస్తుంది. సో అందరికీ ప్రజలకు అర్థమైంది. ఆ భయంతో ఏంటంటే ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి ఏదో రెచ్చగొడదామని చెప్పి ట్రై చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఆల్రెడీ మెజారిటీ ఉంది. మెజారిటీ ప్లస్ ఇక ఆల్రెడీ ఎంఐఎం మిత్రపక్షంగానే ఉంది కాంగ్రెస్కు. కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ ఒకళ్ళు మద్దతు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు అవసరం 10 మందిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? మన ముఖ్యమంత్రి కూర్చొని వాళ్ళతో భేటీ కూడా అయ్యారు కదా. కాంగ్రెస్ పార్టీకి ఏ అవసరము లేదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. మళ్ళీ రాబోయే టైంలో కూడా కాంగ్రెస్ ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళ వరకు డోకానే లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ రాజిరెడ్డి లాంటి వాళ్ళు గద్వాలలో టికెట్ ఆశిస్తారు. అవును, ఇంకా చాలామంది కొంతమంది లీడర్లు అక్కడ నుంచి అక్కడ గద్వాలలో పనిచేస్తున్నామని చెప్తారు పార్టీ కోసం. టికెట్ కోసమే కదా చేసేది. ఇంత చేస్తే మరి గద్వాల నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మరి రాజిరెడ్డి లాంటి మొదటి నుంచి కాంగ్రెస్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకి సేవ చేయాలని చెప్పి పార్టీ లైన్లో ఉన్నాం. పార్టీ మా కష్టాన్ని గుర్తించి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. దాని గురించి ఏది అంటే మేము ఓన్లీ ఎమ్మెల్యేలే కావాలా, మేము మినిస్టరే కావాలని చెప్పి వచ్చినది ఒక సిద్ధాంతంతో. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న, స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్న, యూత్ పాలిటిక్స్లో ఉన్న, నేషన్ వైడ్ పనిచేసిన మేము సిద్ధాంతపరంగా పోతున్నాం. నేను ఐఎమ్ ట్రైన్డ్ బై గాంధీ ఐడియాలజీతో. ఇప్పుడు ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది మాకు. మేము ఆ సిద్ధాంతాల ప్రకారం పోతున్నాం. ఇదే కావాలని పార్టీ ఏ నిర్ణయం తీసుకొని నువ్వు పార్టీ నీకు అవసరం ఉంది, నువ్వు చేయాలి, నుంచి ఎమ్మెల్యే గంట చేస్తా, ఎంపీ చేయాలంటే చేస్తా, లేదా నువ్వు పార్టీకి పని చేయాలంటే అది చేస్తా. దానికోసం రాలేదు. సరే పార్టీ ఆ టైంలో పార్టీ ముందుకెళ్ళడం కోసం ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకుంటాం. మేము ఆ రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళం కాదు. సో మొత్తానికి గద్వాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ ఉన్నాడో మీకు తెలియదు? కృష్ణమోహన్ రెడ్డికి తెలుసు అది. కృష్ణమోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం డోర్లు ఓపెన్ ఉంటాయి. ఏ పార్టీ వాడైనా, ఈవెన్ బీజేపీ వాళ్ళు అయినా కూడా వాళ్ళ ఏరియాలో అభివృద్ధి కావాలి అని అంటే ఏమి ఇబ్బంది పడకుండా, ఏమి భయపడకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆయన మనసులో కూడా ఏం పెట్టుకున్నాడు, పబ్లిక్ కోసం అన్న మాకు ఇట్లా కేసీఆర్ అన్యాయం చేసిండు, ఇంతకుముందు మేము ఉండగానే చెప్పుకోలేం బయటికి, మా ఫోన్లో ట్యాప్ అయ్యి ఇప్పుడు మాకు ఇది సాయం చేయంటే ఆయన ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలాగానే చూస్తాడు. ఏ పార్టీ కండువా ఏది అని చూడడు. ఆడ ప్రజలు ఆడకి సాయం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి మనీష్. ఇది ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా కొత్తగా ఏం అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన లైఫ్ స్టైల్ ఏం మారింది చెప్పండి మీరు? సీఎం కాకముందు అక్కడే ఉంటుండే, అదే ఇంట్లో ఉంటుండే. సీఎం కాకముందు అదే 100 కార్ల వెనకాల ఉంటుండే. సీఎం అయిన తర్వాత కూడా అంతే ఉంది. ఆయన సీఎం కాకముందే సీఎం ఇది ఉండే. సో ఆయన కొత్తగా వీళ్ళక జనాలకి తిండి లేకుండా ఉంటే, ఇండ్లు లేకుండా ఉంటే, ఉన్న సెక్రటరియట్ ఏమైందండి మీరు అందరు చూసిన సెక్రటరియట్, దాంట్లో ఏం పన్ను అడవకుంటున్నాను, అది కట్టి కమిషన్ల కోసం
ఇది చేయాలి. సో వాళ్ళు చేసినది మా సీఎం కనీసం అధికారికంగా ఇల్లు కూడా తీసుకుంటా ఆయన ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాం. రైట్. నిన్న గద్వాల గర్జన పేరిట బీఆర్ఎస్ చేసినటువంటి సభ, అక్కడ నుంచి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి ఏం జరగలేదు, అభివృద్ధి అనేటువంటి చెప్తున్నటువంటి విషయంలో చెప్తున్నట్టు అన్ని వాటర్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ పైన అట్లాగే ఉన్నాయి, ఏది కంప్లీట్ చేయలేదు, వచ్చి కేవలం మాటలు చెప్తా ఉన్నారు, ఓవరో స్క్రిప్ట్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.